నీవు నా భార్య కల్పనతో లోకం నాకు అనుకూల దాపతి మన ఇంటి కథ దానదాన సమృద్ధముకు బంగారు బంగారం కైకుంటుంది. ఈ భావిని చక్రమును నిరొక్కముగా పరిపాలిస్తుందయ్యా. మంత్రి సత్తమా, హరిశ్చంద్ర, నీ ఔదార్యము ముఖ్య శ్లాఘనీయం. నీకు దీర్ఘాయ ఆరోగ్యములు కలుగుగాక. నీవిప్పుడు నీ భార్యాపుత్రంతో మా రాష్ట్రము మొదలై పొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వములకై ఇక్కడనే ఉండవని. అట్లనే మహారాజా. మంత్రి సత్తమా, సత్యకీర్తి ఇంకా దీన్ని మునిగా ఆశ్రయించుకుని కాలం వెళ్ళవచ్చమయ్యా. సత్యకీర్తి, నీవు ఇప్పుడే పరిధిలో చూడమంటే అలంకరించి మరీ పట్టాభిషేకోత్సవం చాటుకోచాయేమో. హరిశ్చంద్ర,
ఈ రాజేంద్రుడు ఎందుకు లోబడుతున్నాడు? ఇప్పుడు మరి యొక్క ఎదురు ఎదురా? హరిశ్చంద్ర! ఓయ్ హరిశ్చంద్ర! నీవు చేసేది మాసము కాదా? నీవు చేసేది మాసము కాదా? మరి సత్యం నయింపాకిన పరమిత్తములు పై తప్పుగా భుజంపంచుతున్నా నాడు అక్కల యజ్ఞోద్ధముల అనుచుదని రక్కం రక్కల దాచినాడురా కక్కిన కూటిగా ఆశపడుతుంటు ఎక్కడి దారుణము? ఎక్కడిది ఆ నంబ? లేక ఇది ఎక్కడ దారుణంబా? అసలు ఇక్కడ ఒక్క మాట అట్టి కొట్టబోయి ఓని నాలుగు పీకెత్తి గ్రస్తలకు వేస్తాయట. చేతకాని ఈ ములెంతను ముందే ఏడ్చుకునేందుకు పిదపని లాంటి పురుగు కోతలు పోయినందుకు రాజులను కూడా బిల్లులో చేరదా చెప్పుము. కోపిపు నేను ఇప్పుడు చేత అవకాశమైన నేను నీచ దరిద్రగా చేస్తున్నాడు. ఒక్క మాసం గడువు సగిన ఏ పాటైనా పడి మీ సుఖ హరిశ్చంద్ర మొదటనే ఇట్లా గురించి ఎంత బాగుండు అలాగే చెయ్యి పొమ్ము. క్షమించమయ్యా. హరిశ్చంద్ర ఉండు నువ్వు మాకిద్దరు మరి యొక్క సందేహం బాధిస్తున్నది. నీకు గిరిజనము లభించు ధర్మ అన్నమాన్యముల కింద వ్యయపరుస్తుంటేనా మా మనసును నీరు కావున నీ ప్రకారంగా నా శిష్యుని నక్షత్రమును పంపించదు. శిష్య నక్షత్రగా గాజనగర కానున్నది కాకమానదు అది దైవాధీనము విధి ఎరిగినది చింతించడప్పుడు దేనినైనా నేను ఈ కష్టములను అధికంగా భావించను.
ఏ ఇడుములైనం కోరి జన్మాంతమెంతో కౌతూహల వృత్తి చే అనుభవ్యాదు చంచల స్త్రీ సుఖ ప్రాకట్యం బదియేలా నిచ్చల యశోభాలభ్యమే లేనితో మా గతి ఎట్లయినా కానీ ఇక మాకు సెలవు. సరే సరే, ఇరుకు గజ్జర తల్లి పెద్దమ్మ నీ కింద చెప్పుల జోళ్ళు తొడుగుకొని ముందు త్రోవ తీయగా నీవికను నా మాట ఎట్లు విందువులే. ఇక నువ్వు కావలి విధి విధానమును ఆలోచించదగాక. అగ్నిదేవ హరిశ్చంద్రుడు సతీసుతుల సమేతముగా అరణ్య మార్గము గుండా వారణాసీపురమును కేగినప్పుడు మార్గ మధ్యలో మనమునంతటిని దహింప చేసి అతనికి మానసిక రుగ్మతలు కలుగు చేయము. ఇది ఈ విధి నిర్వర్తించుము. కొమ్ము వాయుదేవ అరణ్య మార్గ మధ్యంలో నీవు అగ్నిదేవుడికి సహకరించి హరిశ్చంద్రుని కుటుంబ సభ్యులను చల్లా చెదరగా చేయము. ఇది నీ కర్తవ్యము. నిర్వర్తించుము. కొమ్ము యమధర్మరాజా వారణాసీపురమునందు నీవు వీరబాహునిగా అవతరించి అందు హరిశ్చంద్రుని బానిసీయుడుగా కొని భూత భేతాల పిశాచముల నడుమ భయంకరమైన వల్లగాడు కావలించి పడరాని అగచోట్లకు గురి చేయము. ఇది నీ విధి. నిర్వర్తించుము. పొమ్ము జై ఫణీంద్ర నాగరాజా లెమ్ము. నాగేంద్ర వారణాసి పట్టణ పొలిమేర యందు లోహితాస్యుడు పుట్టనెక్కి దర్భలు కోయు సమయమున ముక్కు పచ్చలారని పసిబిడ్డని ఏమాత్రము కరుణ చూపక కాటు వేసి ప్రాణులను తీసుకొనుము. ఇది నీ కర్తవ్యము. నిర్వర్తించుము. పరమేశ్వరుని పరశంకరుని పిలచు చూచదుగాక. అర్హర మహాదేవ శంభో, అర్హర మహాదేవ శంభో. అథర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మహాంతకం గజాంతకం ధనాంతకం తమంతకాంతకం భజే. జయత్వద ప్రవిభ్రమద్రమద్భుజంగమ స్ఫురద్ ధగద్ 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 విజంగమత్కరాన్ అహవ్యవాట్ ధిమి 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 పునర్మృదంగ తుంగ మంగళ ధనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవస్థిత. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శంకర పరమేశ్వర నీ దర్శన భాగ్యములకు ధన్యుడనైతిని స్వామి, ధన్యుడనైతిని. శంకర నీవు పోయి వారణాసీపురమున సతీ సమేతముగా కాల కౌశిక విప్ర రూపము దాల్చి అందు చంద్రమతి ద్రోహితాశ్రుడు బానిసీయులుగా కొని పొడరాని అగచాట్లకు గురి చేయము. ఇది నీ కర్తవ్యము. నిర్వర్తించుము. పొమ్ము వశిష్ఠ చూచితివిగా నీ ప్రియ శిష్యుండగు హరిశ్చంద్రుని రాజ్య సర్వస్వమును పరిగ్రహించి పట్టు బట్టలతో నట్టడలకు పారద్రోలుటే కాక సప్త మహర్షులను శాసించి తిని అష్ట దిక్పదలకు గతులు తప్పింపజేసి తిని నవగ్రహములను ఆదేశించి తిని పంచ మహాభూతాలను నా ఇప్పటికైనా నువ్వు మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? అయిన నువ్వు దుర్ఘటమైన కార్యక్రమము కదా ఇది. ఎందు నాకు జయమా పరాజయమా? అనిత రాధేన మహాతపత్వ అంత ఘోర దివ్య శస్త్రాస్త్ర ప్రాజ్ఞుండదగిన నాకా పరాజయము. యమ వియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాజాష్టాంగ యోగ నిష్ఠాగరిష్ఠుండనకు నాకా పరాజయము.
గురు తపో మహిమ ప్రకల్పిత ప్రతి సృష్టి నిందిత బ్రహ్మక పరాజయము నాక పరాజయము. వశిష్ఠ, నీ ప్రియ శిష్యుడకు హరిశ్చంద్రుడి చేత ఒక్క అబద్ధము కాదురా, కావలి నన్ను బొంకులు బొంకించి తుదకు మన పందెము నాటి ఒప్పందము ప్రకారము నీ బుర్ర కొరిగించి ఇంటి మట్టును పెట్టించి అమరావతి నగర వీధులలో కర్ర వాహనంపై ఊరేగింపకుండినంత వరకు ఈ విశ్వామిత్ర మహర్షి నిచ్చురపోడు. నిన్న అమరావతి నగర వీధులలో కర్ర వాహనంపై ఊరేగించుట తథ్యము. అమరావతి నగర వీధులలో నిన్ను కర్రబాకులపై ఊరేగించుట తథ్యము 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 తథ్యము.